హైదరాబాద్ మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలిన ఘటనలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మిగతా వారు చనిపోయారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలిన ఘటనలో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మిగతా వారు చనిపోయారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ప్రస్తుతం మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 2 మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మంటలు అలాగే దట్టమైన పొగకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల వివరాలను, వారి పేర్లను స్క్రీన్ మీద చూడవచ్చు. 4 చిన్నారులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మృతి చెందిన వారిలో ఫైర్ సిబ్బంది దగ్గర సరైన పరికరాలు లేవని ఆరోపిస్తూ ఉన్నారు బాధితులుగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. చార్మినార్ గుల్జార్ హౌస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ కంప్రెసర్లు పేలి భారీ ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో ఉక్కిరిబిక్కిరి ఆడక చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య 11కు చేరుకుంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. భారీ అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఏసీ కంప్రెసర్లు పేలడం వల్ల ఇప్పటికి 11 మంది చనిపోయారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన తీరు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు పూర్తి వివరాలు అందించడానికి. కిరణ్, ఘటన ఎట్లా జరిగింది? ప్రాథమికంగా ఎట్లాంటి సమాచారం అందుతోంది? అలాగే మరొక ఆరోపణ వస్తుంది, ఫైర్ ఫైటర్స్ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేక కూడా మృతుల సంఖ్య పెరిగిందని చెప్తూ ఉన్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? క్షతగాతుల పరిస్థితి ఏంటి? చక్రి, సరిగ్గా ఉదయం 6 గంటల 10 నిమిషాలకు అగ్ని ప్రమాదం సంభవించింది. 6 గంటల 30 నిమిషాలకు ఫైర్ బ్రిగేడ్, ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సరిగ్గా 6 గంటల 10 నిమిషాల ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ కాస్త ఆ బిల్డింగ్ లోపల ఉన్న 3 ఏసీ కంప్రెషర్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున శబ్దం వచ్చి అవి బ్లాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత సెల్లార్ నుండి అక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టేర్ కేస్ ఉంది. ఆ మంటలన్నీ, ఆ పొగలన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ కి వ్యాపించాయి. ప్రస్తుతం మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో ఈ ప్రమాదంలో తీవ్రమైన విషాద ఘటన అని చెప్పాలి. ఎందుకంటే 11 మంది మృతి చెందారు. 11 మంది కూడా ఇటు కృష్ణ పల్స్ జ్యువెలర్స్ అలాగే మోడీ పల్స్ జ్యువెలర్స్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండడం అనేది ఇటు తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ప్రజెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో 2 మృతి చెందారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతులు 6 సంవత్సరాల ప్రియాంష్, అలాగే 13 సంవత్సరాల ప్రథమ్, అలాగే చార్మినార్ ఎక్కడైతే ఈ అపోలో డిఆర్డీఓ అపోలో హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ఈ వివరాలు పరిశీలిస్తే కూడా యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వారు అభిషేక్ మోడీ, అలాగే అరుణ్ జైషి, హర్షాలి గుప్తా, శీతల్ జైన్, రాజేంద్ర కుమార్, సుమిత్ర, మున్నీభాయ్, ఈరాజ్, ఈ విధంగా 11 మంది మృతి చెందారు. వాస్తవానికి స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా, అలాగే బాధిత కుటుంబం వివరాలు చెప్తున్న దాని ప్రకారంగా సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఉంటే ఈ ప్రమాదం
తీవ్రత పెరిగి ఉండేది కాదు, మృతులు అసలు మరణాలు అనేవి చోటు చేసుకుండా ఉండేటివని. అయితే వారు ఫైర్ సిబ్బంది బ్రిగేడ్ ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మాత్రం వారు ఆక్సిజన్ లేకుండానే ఎంట్రీ అయ్యారు. వారికి కూడా కష్టతరమైంది. స్థానికుల సహాయం కోరారు. స్థానికంగా ఉన్న యువత ఫైర్ బ్రిగేడ్ కి హెల్ప్ చేశారు. వారంతా కూడా లోనికి వెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం దాటి తీవ్రత కూడా వివరించలేకుండా ఉంటుంది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి. సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో వీరు నిద్రిస్తున్నారు. కొంతమంది భవనం వెనక నిద్రిస్తూ ఉన్నారు. చక్రి, కిరణ్, పొగ అంటే ఊపిరాడకి ఎంతమంది చనిపోయారు, కాలిన గాయాలతో ఎంతమంది చనిపోయారు, దీని మీద ఏమైనా క్లారిటీ ఉంది? చక్రి, దట్టమైన పొగ వ్యాపించడం వల్ల సుమారు ఇందులో 20 మంది కూడా ఆ స్మోక్ పీల్చుకొని బ్రీతింగ్ ఆడక వారంతా కూడా అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు. ఇందులో 7గురికి కాలిన గాయాలున్నాయి. ఈ కాలిన గాయాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చాలా తీవ్రంగా క్యాజువాలిటీస్ అయ్యాయి. స్పాట్ లోనే 3 మృతి చెందారు. ఇందులో 2 పురుషులు ఉన్నారు, అలాగే ఒక స్త్రీ కూడా ఉంది. సో 3 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆ తర్వాత యశోద హాస్పిటల్ 4 ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నారు, వారు మృతి చెందారు. డిఆర్డిఓ హాస్పిటల్లో 2 మృతి చెందారు. ఉస్మానియా హాస్పిటల్ 2. ఓవరాల్ గా 11 మంది మృతి చెందారు. వీరంతా కూడా 20 మంది లోన ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది కాబట్టి అందులో వారు స్మోక్ పీల్చుకుని అంటే ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కొంతమందికి కాలిన గాయాలయ్యాయి. ఆ కాలిన గాయాలైన వారు ఎవరైతే ఉన్నారో వారిని రెస్క్యూ చేసి తీసుకెళ్తున్న క్రమంలో మాత్రం వారంతా కూడా అన్కాన్షియస్ లో ఉన్నారు. వారు ఎలాంటి స్పృహ లేదు అని స్థానికులు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న స్థానికులు చెప్పారు ఎన్టీవీతో మాట్లాడుతూ. సో 7 ఇందులో ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, కొంతమంది సెల్లార్లో ఉన్నారు. ఓవరాల్ గా 20 మందిని బయటికి తీసుకొచ్చిన క్రమంలో 8 మందిలో స్పాట్ లోనే కాలిన గాయాలతో ఎవరైతే చనిపోయారో వారిని ఇక్కడ నుంచి నేరుగా ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఉస్మానియా మార్చరీకి కూడా షిఫ్ట్ చేశారు. సో 11 మంది మృతి చెందడం అనేది ఒక కుటుంబానికి సంబంధించి కృష్ణ పల్స్ ఫ్యామిలీస్ అలాగే మోడీ పల్స్ కి సంబంధించిన ఫ్యామిలీస్ లో తీవ్ర విషాదం నింపింది. 11 మంది మృతి చెందినప్పటికీ కూడా మరికొంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చక్రి, కిరణ్, ఈ అంటే ఓల్డ్ సిటీ ఏరియాలో మనం చూస్తుండే సాధారణంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. దుకాణాలు, ఇళ్ళు వేరు చేయనటువంటి ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్లో కింద దుకాణం, పైన ఇల్లు, ఇంటి నుంచి కూడా ఎగ్జిట్ అవ్వడానికి సింగిల్ వే ఉంటుంది. చాలా సన్నటి దారులు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ. గబుక్కుని ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు బయటపడడానికి కూడా చాలా చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ ఇట్లాంటి చనిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు అక్కడ ఇంట్లో? వాస్తవానికి మీరు అన్నట్టు చక్రి, హైదరాబాద్ సిటీ అంటే ఇరుకు గల్లీలు ఉంటాయి, అలాగే చిన్న చిన్న సందులు, ఇరుకు గల్లీలు, అలాగే ఎన్ఓసి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి నామినల్స్ పాటించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, గోడౌన్స్ ఉంటాయి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. లక్షల సంఖ్యలో ఇక్కడ జనాభా స్థిరపడి ఉంటారు. సో ఇలాంటి భవనాలు కూడా ప్రతి గల్లీలోనూ ప్రతి వీధిలోనూ మనకు తారసపడుతూనే ఉంటాయి చక్రి. సో ఇప్పుడు జరిగిన కృష్ణ పల్స్ అలాగే మోడీ పల్స్ ఈ భవనం విషయానికి వస్తే కేవలం ఎంట్రీ మాత్రమే ఉంది, దీనికి ఎగ్జిట్ లేదు. సో ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత పైన ఇంకొక పెంట్ హౌస్ లాంటిది ఉంటుంది. అంటే దీనికి అనుమతి ఉందా లేదా అనేది విషయాన్ని పక్కన పెడితే ఎంట్రీ ఎగ్జిట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో వారు కానీ ఒకవేళ షాప్కి వచ్చిన కస్టమర్స్ కూడా బయటికి వెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫైర్ శాఖ సిబ్బంది ఎలాంటి చైతన్యవంతులు చేయాలి, వారిని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేది మాత్రం ఇంకా చాలా వరకు కూడా ఇలాంటి ఎస్టాబ్లిష్ ఉన్నప్పటికీ కూడా ఫైర్ శాఖ సిబ్బంది నుంచి, డిఆర్ఎఫ్ సిబ్బంది నుంచి కూడా ఒక వీరందరిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. షాప్స్ యజమానులతో మాట్లాడాల్సి ఉంటుంది. గతంలోనూ కూడా ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా ఇటు గుల్జార్ హౌస్ అలాగే మదీనా, పత్తర్గట్టి ఈ ప్రాంతాలలో కూడా చాలా వరకు ఇరుకైన గదులు, ఇరుకైన బిల్డింగ్స్ ఉంటాయి. దీంట్లో స్టేర్ కేసు చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి, బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనా మంటలు వ్యాపించినా కూడా వారు బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ కృష్ణా పల్స్ అలాగే మోడీ పల్స్ విషయానికి వస్తే కూడా ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ వల్లనే వారంతా కూడా లోనికి ఉండిపోయారు. మంటలు, పొగలు వ్యాపించాయి, వారు బయటికి రాలేని సిచ్యువేషన్. ఒక్కో రూమ్ లో కూడా చక్రి దాదాపు 8 మంది వరకు కూడా లోనే వారంతా కూడా పడుకొని నిద్రాణంలో ఉన్నారనేది స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఎవరైతే రూమ్ లో పడుకున్న వారు ఉన్నారో వారు అలాగే పడుకుండిపోయారు. ఎందుకంటే వారు ఆ పొగ ఎక్కడైతే బ్రీతింగ్ తీసుకున్నారో ఊపిరాడక వారు స్పృహ కోల్పోయారు. సో ఇలాంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా అధికారులు, జిహెచ్ఎంసీ, ఫైర్ శాఖ సిబ్బంది అధికారులు కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇవాళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, నోటీసులు ఇష్యూ చేయాల్సి ఉంటుంది, అవసరమైతే షాప్ ని కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా
లేదులే కిరణ్, ఫైర్ శాఖ అంటే ఇది సిబ్బంది వెళ్ళడం ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్. ఏదో 1, 10 లేదా 100ల సంఖ్యలోని ఇళ్ళు ఇట్లా షాపింగ్ కాంప్లెక్స్ ఇట్లా ఉంటే చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళని మరో దగ్గరికి మార్చొచ్చు లేదా వాటిని మార్చొచ్చు. కానీ ఇక్కడ ఒక ఊరంతా కూడా, అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ చూస్తే మనకి 70% అదే పరిస్థితి, 70 అంటే 80%, 90% కూడా అలాగే ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఇళ్ళు, వ్యాపార కమర్షియల్ స్పేసెస్ వేరు చేయలేనటువంటి పరిస్థితి. ఈవెన్ ఇళ్ళున్నా కూడా సన్నటి దారులు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అసలు ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రాంతాల్లో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగితే ఈవెన్ వీళ్ళు రోడ్డు మీదకు ఉంది కాబట్టి సరిపోయింది. ఇదే దీని బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్కి జరిగి ఉంటే కనుక ఈవెన్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక, విస్తృతమైనటువంటి ప్రణాళిక చేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆగమేఘాల మీద వాళ్ళకి నోటీసులు జారీ చేయడము, లేకపోతే వాళ్ళకి అక్కడ దానికి సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలా ఉండకూడదని చెప్పడం, ఇంతకు మించి అక్కడ జరిగేదే ఉండదు. మరొకసారి ఇలాంటి ఘటన జరుగుద్ది, మరొకసారి ఇంకోసారి ఇట్లాంటి ఘటన జరుగుతుంది. మనం ఇలాగే న్యూస్ చెప్పుకుంటాం, మార్పు మాత్రం ఏముండదు. ఖచ్చితంగా చక్రి, మీరు అన్నట్లు కూడా వాస్తవ పరిస్థితులు చిన్నంగా ఉంటాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీ అలాగే ట్విన్ సిటీస్ విషయానికి వస్తే. రీసెంట్ గా పత్తర్గట్టిలో కూడా గుల్జార్ హౌస్ నుంచి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్తే కూడా రీసెంట్ గా రంజాన్ మాసంలో ఒక పెద్ద ఎత్తున బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు పెద్ద ఎత్తున కూడా అంటే బట్టల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ భవనానికి ఎంట్రీ కావచ్చు, అలాగే ఎగ్జిట్ లేదు, సరైన స్టేర్ కేసుకు సంబంధించి ఫైర్ నామినల్స్ కూడా పాటించలేదు. అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఈ తీవ్రత పెరిగినప్పుడు సుమారు 5 గంటల పాటు కూడా ఫైర్ సిబ్బంది, బ్రిగేడ్స్ వీరంతా కూడా మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు, తీవ్రంగా కష్టపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ మంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్యలు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు. దాదాపు 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత చెప్తాం. అంటే అఫీషియల్ మెజారిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొంత అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్స్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అధికారులు ఇమ్మీడియట్ గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ కు వచ్చి 4 కుటుంబాలైనా అంత ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాంట్లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల వద్దు. ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతో టెలిఫోన్ లో ఇప్పుడే మేమే మాట్లాడించినాం. సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఆ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకోవడం. రాజకీయాలు వద్దన్నా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు. ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతున్నాం. ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికీ తెలిసి లోపల చూసినారు. మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందంటారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి గారు సందర్శించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అంటే
బాధిత కుటుంబాన్ని ఆదుకుందాం, బాధిత కుటుంబం పట్ల ఆందోళన వ్యక్తం చేద్దాం, వాళ్ళకి జరిగినటువంటి లోటు తీర్చలేనిది. అదే సందర్భంలో ఇలా మరో కుటుంబానికి జరగకుండా ఏం చేయాలనే దాని మీద కూడా దృష్టి సారించాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, స్కూళ్ళు, కాలేజీలు ఏదైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పి, సరైన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కోరామని చెప్పి మంత్రి చెబుతున్నారు. కోరినంత మాత్రాన్ని ఇవి జరిగే పరిస్థితి లేదు, మ్యాండేటరీ చేయాలి ఖచ్చితంగా. అలాంటి వాటికి అంటే అలాంటి చర్యలు తీసుకొని భవనాలకు పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి, పెనాల్టీలు వేయాలి. ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటే తప్పితే ఇవి మారే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంటే చాలా చిన్న చూపు కనపడుతూ ఉంటుంది. కొన్ని దగ్గరలో ఉన్నా కూడా అవి పనిచేయనటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దాదాపు 2 కుటుంబాలు ఈరోజు పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితుల్లో దీని మీద ఖచ్చితంగా లోతైన ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉంటుంది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఈరోజు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ ఇళ్లలో జరిగినటువంటి ఘటన మరొకసారి రిపీట్ కాకుండా ఉండాలంటే వాటిని పూర్తిగా అక్కడ మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ప్రస్తుతం మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ ఇల్లు ఏ విధమైనటువంటి, కింద పర్ల్స్ అండ్ జెమ్స్ షాప్ ఉంటుంది, జ్యువెలరీ షాప్ ఉంటుంది, పైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి బయట వైపుకి మన కిటికీలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సమ్మర్ కావడం ఏసీలు వేసుకుంటారు, ఆ కిటికీలు బిడాయించి పెడతారు. కిటికీలు గబుకును ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది, అది కూడా చాలా సన్నటి దారి ఉంటుంది. ఒక సైడ్ నుంచి చిన్న సందులా ఉంటుంది, వాటితో పాటు మెట్లు ఉంటాయి, ఆ మెట్లలోంచి పైకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పక్కనే షాప్స్ ఉంటాయి, కింద షాపు పైన ఇల్లు ఉంటుంది. సమ్మర్ కావడంతో వేరే ఊళ్ళ నుంచి కూడా కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది ఒక్కొక్క రూమ్లో 8 మంది నిద్రపోయినటువంటి పరిస్థితి. ఏసీలు ఆన్ చేసుకుని ఏసీ షార్ట్ సర్క్యూట్ అయింది, ఏసీలో ఉన్నటువంటి కంప్రెసర్ పేలింది. పేలడంతో అగ్నికీలలు వ్యాపించాయి, పొగ వ్యాపించింది. వారు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొంతమంది ఊపిరాడక చనిపోయారు, కొంతమంది కాలిన గాయాలతో చనిపోయారు. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, ఏంటి ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎన్నింటికి వచ్చారు, ఎట్లాంటి పరిస్థితుల్లో అక్కడికి చేరుకున్నారు, ఎంతసేపు పట్టింది కంట్రోల్ చేయడానికి? చక్రి, ఉదయం 6:10 ఇన్సిడెంట్ జరిగింది. సరిగ్గా 6:30 ఫైర్ బ్రిగేడ్ మొదట 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో అప్పటికే షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆ షార్ట్ సర్క్యూట్ కాస్త కూడా ఆ భవనం లోపల ఉన్న 3 ఏసీ కంప్రెషన్స్ అప్పటికే బ్లాస్ట్ అయ్యాయి, దట్టమైన పొగలు వ్యాపించాయి. క్షణాల్లోనే మంటలు కూడా ఈ భవనాన్ని అంతా కూడా చుట్టుముట్టాయి. సో కింద షాప్స్ ఉన్నాయి, షాప్స్ వెనకే ఓనర్ సంబంధించిన ఇల్లు ఉంది. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ లో హాల్స్ ఉన్నాయి. ఆ హాల్స్ ఒక్కొక్క హాల్లో కూడా 8 మంది అలాగా మొత్తం 20 మంది నిద్రించారు. ఇందులో 20 మంది కూడా చిక్కుకున్నారు. 20 మందిని ప్రస్తుతం రెస్క్యూ చేశారు. ఇందులో 11 మంది మృతి చెందారు. సో ఫైర్ బ్రిగేడ్ అలాగే ఫైర్ ఇంజన్ విషయానికి వస్తే ఘటనా స్థలానికి సమయంలో రాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అలాగే వాటర్ సోర్స్ అనేది కూడా కాస్త తగ్గి ఉండడం, అంటే ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంచనా వేయలేని సిచ్యువేషన్ కావచ్చు. అలాగే ఆ స్పాట్ కి రావాల్సిన వాటర్ ట్యాంక్సే అలాగే ఫైర్ ఇంజన్స్ సమయానికి చేరుకోకపోవడం కావచ్చు. లోన ఫైర్ బ్రిగేడ్ నేతృత్వంలో ఒక టీం లోనికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్, సేఫ్టీ ఆక్సిజన్ లాంటివి లేకపోవడం, వీరంతా కూడా లోనికి వెళ్ళినప్పుడు ఆ ఫైర్ ఫైటింగ్ కొనసాగించపోయారు. సో స్థానికులు యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులు కూడా ఫైర్ సిబ్బందికి హెల్ప్ చేశారు. తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ ను సేఫ్ సైడ్ పెట్టుకొని లోనికి ఎంటర్ అయ్యారు ఈ డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది. కానీ ఆలోపే 20 మంది స్పృహ కోల్పోయి పడిపోయారు. కొంతమందికి కాలిన గాయాలతో స్పాట్ లోనే మృతి చెందారు. మరికొంతమంది స్పృహ కోల్పోయి వారందరూ ప్రస్తుతం హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఇందులో 11 మంది మృతి చెందడం అనేది హైదరాబాద్ ఈ అగ్ని ప్రమాద చరిత్రలో పరిశీలిస్తే ఇది 2వ అతిపెద్ద ఇన్సిడెంట్ అనొచ్చు. గతంలో బోయిగూడలోని ఒక గోడౌన్ లో జరిగింది ఇన్సిడెంట్, అలాగే డైమండ్ బ్లూ అంటే రూబీ అనే హోటల్లో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత స్వప్నాల్లో కాంప్లెక్స్ లో ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన క్రమంలో కూడా ఏవి కూడా ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్ ఎస్టాబ్లిష్ ఏవైతే ఉంటాయో వాటికి ఎన్ఓసీలు ఉండవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించరు, స్టేర్ కేస్ సరిగా ఉండదు, ఎంట్రీ ఎగ్జిట్ కి సంబంధించి ఏ విధమైన కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఉండదు. సో ఇప్పుడు ఈ భవనం విషయాన్ని కూడా వస్తే కూడా కృష్ణ పల్స్, అలాగే విక్రమ్ జ్యువెలర్స్, మోడీ పల్స్, ఈ 3 బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ షాప్స్ ఇందులో జరుగుతున్నప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల విషయానికి వస్తే 0 అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. సో వీరు కూడా బెంగాల్
మహారాష్ట్ర పూణే నుంచి కార్మికులను తీసుకొచ్చి వీరు వారికి పనికి వేతనం కల్పిస్తూ ఈ భవనంలోనే ఉంచారు. సో కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో పాటు పనులు ఉన్నారు. వారంతా ఫస్ట్ ఫ్లోర్ లో 8 మంది అలా నిద్రిస్తున్న టైంలో ఈ విండోస్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి చక్రి. ఈ విండోస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఫ్లోర్ విండోస్ ఇవి. ఈ ఫస్ట్ ఫ్లోర్ విండోస్ బ్రేక్ చేయడం, తర్వాత ఈ ఏసీ కంప్రెషర్స్ ఏసీ కూడా బయటికి ఉండడం, 3 లోపల ఉండడం, ఆ 3 ఏవైతే లోపల ఉంటాయో బ్లాస్ట్ అవడం, హుటాహుటిన సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మంటలంతా కూడా వ్యాపించాయి. కొంతమంది కాలిన గాయాలతోనే స్పాట్ లోనే మృతి చెందారు, కొంతమంది స్పృహ కోల్పోయారు. 20 మందిని ఇక్కడ నుంచి రెస్క్యూ చేసి మేము తీసుకువెళ్ళాం అతి కష్టం మీద అని చెప్తున్నారు. సుమారు అరగంటకు పైగా గంట పాటు కిరణ్ అసలు ఆ ఇంటికి ఎంట్రీ ఎక్కడ ఉంది కిరణ్? ఫైటింగ్ కొనసాగిస్తున్న క్రమంలో కిరణ్ షాప్ లోంచి ఎంట్రీ ఉందా ఇంట్లోకి, లేదా బయట నుంచి ఎంట్రీ ఉందా? ఏంటి అసలు ఆ ఇల్లు చూస్తుంటే పూర్తిగా కూడా క్లోజ్ చేసేసి ఉన్నట్టుగా కనపడుతుంది. అసలు ఎంట్రీ కూడా కనపడడం లేదు, కింద షట్టర్లు తప్పించి. ఈ లోపల నుంచే వెళ్లాల్సి ఉంటుందా? మీకు వివరించే నేను ట్రై చేస్తాను చక్రి. ఈ బిల్డింగ్ ఒకసారి పరిశీలిస్తే, అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ పరిశీలిస్తే 3 షాప్స్ ఇందులో రన్ అవుతున్నాయి. ఒకటి కృష్ణ పల్స్, అలాగే ఇక్రమ్ జ్యువెలర్స్, అలాగే మోడీ జ్యువెలర్స్. ఈ 3 జ్యువెలర్స్ ఇందులో బిజినెస్ నడుస్తూ ఉంది. సో 3 షట్టర్స్ ఉన్నాయి. ఈ 3 షట్టర్స్ కూడా అంటే కస్టమర్స్ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రం షాప్స్ నుంచి వాళ్ళు రావడం వెళ్ళడం జరుగుతుంది. సో కృష్ణ పల్స్ కింద ఒక గల్లీ లాంటిది మనకు కనిపిస్తుంది, అది షటర్. ఆ షటర్ ఏంటంటే ఆ షటర్ సెల్లార్ అన్నమాట. ఆ సెల్లార్ లోకి ఓన్లీ ఇందులో పనిచేసే వాళ్ళు, అలాగే ఓనర్ కి సంబంధించిన ఫ్యామిలీ లోన పార్కింగ్ చేసుకోవచ్చు. లోని నుంచి పైకి అంటే ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళంతా కూడా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మొదట కేవలం ఇది షాప్స్ గానే బిజినెస్ నడిపిస్తున్నప్పటికీ బిజినెస్ ఎస్టాబ్లిష్ కొన్ని ఏళ్ల నుంచి నడుస్తోంది. సో బిజినెస్ బాగా రన్ అవుతుంది కావచ్చు. అలా కస్టమర్స్ తాకిడి ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది బయటి స్టేట్ నుంచి కూడా పనివారం తీసుకురావడం. ఆ తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్ అనేది సరిగా లేదు, ఎక్కడ కూడా కనపడట్లేదు. కేవలం 3 షట్టర్లు మాత్రమే మనకు కనపడతా ఉన్నాయి. ఈ గల్లీ ఏదైతే ఈ క్లోజ్ షటర్ ఉందో ఆ షటర్ మాత్రం అది పార్కింగ్ ప్లేస్. ఓనర్స్ కావచ్చు, అలాగే పైన ఎవరైనా ఉన్నవారు నిద్రించాలని ఎగ్జిట్ మార్గం. కిరణ్ 3 షాపులు చెప్తున్నారు కదా, ఏ ఓనర్ కి ఎంట్రీ ఎగ్జిట్ ఇది? ఒకళ్ళకా ముగ్గురికి ఇదే ఎంట్రీ ఎగ్జిట్? ముగ్గురికి కూడా చక్రి. ఎందుకంటే కృష్ణ పల్స్ ఓనర్ ఇందులో నుంచే వెళ్ళాలి, అలాగే మోడీ పల్స్ ఓనర్ ఇందులో నుంచే వెళ్ళాలి, అలాగే ఇక్రమ్ జ్యువెలర్స్ ఓనర్ కూడా ఈ లోపల నుంచే వెళ్ళాలి. ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. ఇన్ని షాప్స్ కు సంబంధించిన బిజినెస్ కార్యకలాపాలకు ఒకటే ఎంట్రీ అయింది, ఒకటే ఎగ్జిట్ అయింది. ఇందులో ఆల్టర్నేట్ గా ఎగ్జిట్ అనేది లేదు. పైగా వీళ్ళు ఏం చేశారంటే ఇందులో కృష్ణ పల్స్ వాళ్ళు, మోడీ పల్స్ వాళ్ళే ఉంటున్నారు. ఈ 2 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటున్నాయి. ఈ 2 ఫ్యామిలీస్ ఉంటున్న క్రమంలో మొదటి ఫ్లోర్ లో వారు ఒక ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నారు, ఆల్రెడీ స్లాబ్ ఉంది. ఆ పైన పెంట్ హౌస్ లాగా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ లో విషయానికి వస్తే ఒక్కొక్కరు 8 మంది నిద్రించినారంటే ఆ రూమ్ లో ఎలాంటి కంజెస్టెడ్ గా ఉంటుంది. అసలే సమ్మర్ ఉక్కపోత, వీరంతా కూడా ఏసీ లేనిది నిద్రించలేరు. అలాగే ఈ బిజినెస్ కూడా రన్ అవ్వాలంటే కొద్దిగా సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏసీ కంప్రెషర్స్ అన్ని కూడా లోన షార్ట్ సర్క్యూట్ వల్ల పేలడం వల్ల, బ్లాస్ట్ అవ్వడం వల్ల సెల్లార్ నుంచి మొదట పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత స్టేర్ కేస్ నుంచి కూడా ఫర్నిచర్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ తర్వాత పైకి కూడా మంటలు వ్యాపించాయి. సో ఆ పైన చిక్కుకొని ఉండడం వల్ల వాళ్ళు కిందికి రావడం కష్టం అయిపోయింది. ఎందుకంటే ఒకే ఎంట్రీ ఉంది, ఒకటే ఎగ్జిట్. కిరణ్ మీరు అక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను కిరణ్, కిటికీల పరిస్థితి ఏంటి? అవి గ్రిల్సా లేదంటే స్లైడింగ్ డోర్సా? సాధారణంగా స్లైడింగ్ డోర్స్ ఉంటే కనుక గ్రిల్స్ ఉండవు ఒక్కొక్కసారి. వీటికి గ్రిల్స్ ఉన్నాయా, స్లైడింగ్ డోర్సా, లేదంటే గడ పెట్టుకునేటటువంటి కిటికీలా? ఎందుకంటే సో దాట్ వీ కెన్ అండర్స్టాండ్ లోపల నుంచి బయటకు ఇమీడియట్ గా వచ్చే పరిస్థితి ఉందా అని. కిటికీల్లోంచైనా వాస్తవంగా చక్రి ఇది గడియలు పెట్టుకున్న విండోస్, ఇందులో ఎలాంటి స్లైడింగ్ లేదు. ఆ తర్వాత ఎలాంటి గ్రిల్స్ కూడా దీనికి లేదు. కేవలం ఇది గడియ పెట్టుకొని ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకునే విధంగా 3 విండోస్ ఉన్నాయి. 3 విండోస్ కి కూడా ఒక్కో విండోలో 4-5 అద్దాలకు సంబంధించిన ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు సెల్లార్ నుండి లోనికే వెళ్ళిపోయాయి. మొదట మంటలు పొగ అంతా లోనికి వెళ్ళిపోవడం వల్ల ఆ మంటలు పొగలు ఫస్ట్ ఫ్లోర్ అంటే వెనక నుంచి భవనం అవతల వైపు కూడా కొంత ప్లేస్ ఉంది చక్రి. ఆ ప్లేస్ లో నుంచి మంటలు పొగలు వ్యాపించాయి. కాబట్టి ఆ పైన నిద్రిస్తున్న వారంతా ఈ ఇన్సిడెంట్ లో చిక్కుకుపోవడం, అలాగే స్పాట్ లోనే మృతి చెందడం, పొగను పీల్చుకోవడం వల్ల ఊపిరాడకపోవడం, స్పృహ తప్పి పడిపోవడం, ఇదంతా కూడా జరిగింది. అయితే పైన ఎలాంటి డ్యామేజ్ లేదు చక్రి. మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ కూడా బయట నుంచి కనిపిస్తున్నప్పటికీ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇది కేవలం సెల్లార్ లో అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఈ రూట్ నుంచే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏసీ కంప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఓనర్ వాళ్ళు కూడా ఉంటున్నారు, పైన పని వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ ఫ్యామిలీస్ అన్ని కూడా 30 మంది నివాసం ఉంటున్నారు. కాబట్టి వీరంతా వెనక నుంచే ఇది ఇన్సిడెంట్ జరగడం వల్ల
వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం అనేది ఇటు ఇరు కుటుంబాల్లోనూ అలాగే గుల్జార్ హౌస్కి సంబంధించిన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 11 మంది మృతి చెందారంటే ఇది సెన్సేషన్. ఎందుకంటే వీరు అప్పటి వరకు కూడా ఉదయం 6:10 వరకు నిద్రలో ఉన్నవారు కూడా, కొంతమంది మెలకువతో ఉన్నవారు కూడా, మెలకువ ఉన్నవారు పడుకున్న వారిని కూడా కాపాడలేకపోయారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మంటలు పొగలు వ్యాపిస్తున్న క్రమంలో ఎవరు కూడా కిరణ్ మనకి లైవ్ లో కనబడుతుంది. కిరణ్ మనకి లైవ్ లో కనబడుతుంది. వాళ్ళ షట్టర్ ఓపెన్ చేశారు, ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేటటువంటి షట్టర్ ని ఓపెన్ చేశారు. దానికి షట్టర్ ని అసలు గేట్ ఓపెన్ చేయడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇట్లాంటి ఘటన జరిగితే షట్టర్తో ఇల్లు క్లోజ్ చేసుకుంటే దాన్ని ఓపెన్ చేయడం ఎంత ఆటోమేటిక్గా లోపల లాక్ చేసుకుంటారు. ఆ లాక్ దొరకాలి, ఆ షట్టర్ ఓపెన్ చేయాలి, దానిలోంచి వీళ్ళు ఆ ఇరుకు సందులోంచి బయటకు రావాలి. ఇదంతా జరిగే పని కానే కాదు. అసలు దాంట్లోంచి రెస్క్యూ అయ్యి బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాపర్గా దాన్ని బిల్డ్ చేశారనుకుందాం. ముందు పక్కకి బాల్కనీనో లేకపోతే డోరో ఉంటుంది, దాంతోపాటు మెట్లు ఉంటాయి, డైరెక్ట్గా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. గేట్లోంచో లేకపోతే డోర్లోంచో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ప్రాపర్గా దాన్ని బిల్డ్ చేసి ఉంటే వీళ్ళందరి ప్రాణాలు దక్కుండయి, ఖచ్చితంగా దక్కుండయి. కరెక్ట్గా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా లోపల అంటే 8 మంది మొత్తం 20 మంది కంజెస్టెడ్గా ఉన్నటువంటి రూమ్స్లో ఇరుక్కుపోయి ఊపిరాడక అలాగే మంటల్లో కాలి చనిపోయినటువంటి పరిస్థితి. బయటకు వచ్చే దారి లేక 6 గంటల కంటే సుమారుగా ఎంతో కొంతమంది మేల్కొని ఉంటారు. వాళ్ళు బయటపడదామన్నా కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కేవలం బిల్డింగ్ అనేది సరిగ్గా ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈరోజు ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. సరే, షార్ట్ సర్క్యూట్లు జరుగుతూ ఉంటాయి, ఆస్తి నష్టం జరుగుతుంటుంది, కానీ ప్రాణ నష్టం అనేది తీర్చలేనిది. ప్రాణ నష్టం ప్రస్తుతం మనం కేవలం బిల్డింగ్ ప్రాపర్గా బిల్డ్ చేయకపోవడం వల్ల జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును చక్రి, మీరు అన్నట్టు వాస్తవాన్ని పరిశీలిస్తే కూడా ఈ భవన నిర్మాణం అనేది సరైన పద్ధతిలో లేదు. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ షాప్స్ రన్ అవుతున్న క్రమంలో షట్టర్ అనేది అంటే ఇంట్లోకి వెళ్ళేందుకు వచ్చేందుకు కూడా కేవలం ఒకే షట్టర్ ఉండడం అనేది కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎంట్రీ ఎగ్జిట్ వెళ్ళాలి రావాలన్నా కూడా పరుగులు తీయాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం కష్టతరం అవుతుంది. సో బిల్డింగ్ అనేది షాప్స్ వరకే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వారు దాన్ని వారు ఇల్లుగా మలుచుకున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఫైర్ సిబ్బంది నుంచి ఎలాంటి మంజూరు అంటే దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులర్స్ ఏవైతే ఉంటాయో పర్మిషన్స్ లేవు. సో కేవలం ఒకే షట్టర్ వేశారు. ఆ షట్టర్లో ఎంట్రీ ఎగ్జిట్ అనేది వారి ప్రాణాల మీకు తీసుకొచ్చింది. ఈరోజు కేవలం ఇరుకుగా కట్టడం వల్ల ఇబ్బంది వల్లనే ఈ రోజు 11 మంది మృతి చెందారు చక్రి. మరికొంతమంది పరిస్థితి కూడా విషంగా ఉందని తెలుస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.